భర్త భార్య అన్యోన్యంగా ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. పోనీ గొడవాడుకున్నారు, తన్నుకున్నారు, లేదా చెన్నయ్య అనుమానించాడు, కొడుతున్నాడు, చేస్తున్నాడు అంటే ఆ విషయాలు కూడా చుట్టుపక్కల వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు కదా. అలాంటి ఏమీ లేదని అర్థమవుతుంది. ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి భర్తకి ఈమెకి గ్యాప్ ఉండడం అనేది ఓకే. తన వల్ల అలా ఉండడం వల్ల ఈమెకి ఏం నష్టం జరగలేదు కదా. బాగా చూసుకుంటున్నాడు. ఆయన కూడా ట్యాంకర్ డ్రైవర్ అంట, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అంట. అతను బాగానే చూసుకుంటున్నాడు. మరి ముగ్గురు పిల్లలు ఎదుగున్నారు. ఒకటికి 12 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఎదుగున్నారంటే ఇన్ని సంవత్సరాలు బాగానే కలిసి ఉండకపోతే ఆ ఇంట్లో ఉండదు కదా. అంటే అక్కడ ఉంటూనే ఒకరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి రోజు చూసి వీళ్ళ నలుగురిని లేపేసి వాడితో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక దురాలోచనతో, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ మనసుతో ఈమె చేసినటువంటి కార్యం ఇది ఆడవాళ్ళు సిగ్గుపడేటువంటి విషయం. ఇక్కడ కూర్చొని ఒక ఆడదాని గురించి నేను అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నానంటే నేను ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ దట్.